హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి మంచి టేస్టీ గుత్తి వంకాయల కూర ఎలా చేసుకుంటారో చూపిస్తాను. సో ఫాస్ట్గా ఇది ఒక పావు కిలో అంత వంకాయలు తీసుకున్నాను. సో ఇలాగా 4 సైడ్స్ ఘాట్లు పెట్టుకోవాలి. వంకాయలకి పైన తొడుమలు తీసేయాలి. సో ఇలాగ ఉప్పు నీళ్ళతో కట్ చేసుకొని ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి, ఎక్కడన్నా పురుగులు ఉందా అని చెప్పేసి. ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ పల్లీలు, నువ్వులు, ఇంకా జీలకర్ర. అంటే ఎక్కువ మనము మసాలాలు కాకుండా నీట్గా ఇంట్లో మనకి అవైలబుల్గా ఉండేటట్టు మసాలాలే అనమాట. అంటే పల్లీలు అనేది ఇవన్నీ కూడా రెగ్యులర్గా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి. సో ఇవి ఏంటంటే ఒక పావు కిలోకి ఇట్లా హాఫ్ కప్ అంతా, సో హాఫ్ కప్ అంతా కూడా తీసుకున్నాను అనమాట. సో వంకాయలు మనం ఎక్కువ కావాలంటే ఇంకా కిలో లెక్కలు, హాఫ్ కేజీ లెక్కలు అయితే ఈ మసాలాలు కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అలాగా అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలోకి ఇలా ఇవన్నీ కూడా ఒకే దగ్గర పేస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము ఇవన్నీ కూడా ఒకసారి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిలు అనేది యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చిలు ఇదంతా ఘాటుగా లేదు కాబట్టి నేను ఒక 10-15 తీసుకున్నాను. ఇంకా మీకు కొంచెం ఘాటుగా ఉన్న పచ్చిమిర్చిలు అయితే ఒక 7-8 అయినా కూడా సరిపోతుంది. ఎందుకంటే చింతపండు కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి దీంట్లో పులుపు అనేది, సో కారం కూడా తగ్గిపోతుంది అనమాట. ఇంకా పచ్చిమిర్చిలు చూసి యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఘాటంతా కూడా పచ్చిమిర్చితోనే ఉంటుంది కాబట్టి ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కారం తినేటోళ్ళు. సో తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసుకున్నాను అనమాట. ఇది కూడా దీంట్లో మిక్సీలోనే వేసుకొని మనము మిక్సీ చేసుకుంటే ఇంకా మంచి అదంతా కూడా బ్లెండ్ అవుతుంది అనమాట. మళ్ళీ కొంచెము టేస్ట్కి సరిపడంత సాల్ట్, అంటే ఆ మసాలాలకి సరిపడంత కూడా వేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఫైనల్గా మళ్ళీ కూరల్లో కూడా మనకి తక్కువ అయిందంటే మళ్ళీ ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా జార్ నుంచి ఈ మసాలా అంతా కూడా మనము తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో మనం ఈ వంకాయలు ఏదైతే కట్ చేసామో అవన్నీ కూడా ఘాట్లు పెట్టుకున్నాం కదా, వీటిలోకి ఫిల్ చేయాలన్నమాట. సో ముందుగా మనము ఇప్పుడు ఈ మసాలాల్లో కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఈ మసాలాలంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లు పెట్టుకున్న దాంట్లోనే ఈ మసాలాలన్నీ కూడా స్టఫింగ్ అనేది చేసుకోవాలి నీట్గా. సో ఏంటంటే ఇలా కూడా చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా డీప్ ఫ్రైగా వంకాయలు కూడా మనం దాంట్లో వేసుకోవచ్చు. సో ఇలాగ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది, టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలాగా అన్నీ కూడా వంకాయలు మనము ఎన్ని కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా ఇట్లా నీట్గా మనము అన్నీ కూడా ఫీలింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ వంకాయలు అనేది ఏంటంటే తొందరగా అయిపోతుంది మనకి. ఈ జీరా రైస్ కానీ రోటీలోకి వీటిలన్నిటి కూడా చాలా బాగుంటుంది. సో ఏంటంటే ఎక్కువ టైం తీసుకోదు, టైం టేకింగ్ రెసిపీ అయితే కాదు ఇది, చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా వంకాయలు అనేది అందరికీ చాలా ఇష్టంగానే ఉంటుంది. సో అందరికీ చాలామందికి ఫేవరెట్. ప్రతిసారి మనము కారం పొడి ఇవన్నీ కూడా వేసుకుంటాం కదా, సో ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇట్లా ఒకసారి పచ్చిమిర్చితో కూడా చేసి చూడండి, టేస్ట్ అనేది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. సో అందరికీ కూడా మీరు డిఫరెంట్ టేస్ట్ రుచి చూపించినట్టు ఉంటుంది. సో ఇలాగా కొద్దిగా మనకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట గుత్తి వంకాయల్లోకి. సో ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్న తర్వాత కొంచెము మనము తాలింపుకి ఆవాల జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయట్లేదు. ఒట్టి కరివేపాకును ఎండుమిర్చిలు వేసుకున్నాను. సో ఇవన్నీ కొంచెం బాగా ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ఏదైతే ఈ ఫిల్లింగ్ చేసి పెట్టుకున్నామో ఈ వంకాయలన్నీ కూడా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మనము అలా నీట్గా కలపాలి, ఎక్కువ కలపకూడదు. కలిపితే మళ్ళీ ఆ వంకాయలు అనేది, అంటే మసాలాలు అనేది బయటికి వస్తుంది. సో ఇలాగే నీట్గా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనము ఇంకా మిగిలిన మనకి ఏదైతే మసాలా అయితే ఉందో అవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో అన్ని మసాలా అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి ఫైనల్గా నీట్గా అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఆయిల్లోకి ఈ మసాలా అన్నీ కూడా ఫ్రై అవ్వాలి. సో ఎంత మనము ఆయిల్లోకి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి, ఎందుకంటే మాడే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా మనం వాటర్ అనేది యాడ్ చేయలే కాబట్టి. సో నీట్గా మెల్లగా చేసుకోవచ్చు. మనకి వాటర్ ఏమైందంటే ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నాం కదా, సో అది కొంచెము వాటరు మిక్సీ జార్లోకి వేసుకొని ఆ మిగతా మసాలాలు కూడా మనం వేసుకొని ఇలాగా అన్నీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని
మళ్ళీ ఇంకేంటంటే పక్కన మనము చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు నీళ్ళు అనేది మంచిగా వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఈ పులుపు అనేది ఈ కూరల్లోకి ఇంకా కర్రీ టేస్ట్ అనేది ఇంకా రిచ్నెస్ అనేది మనకు వస్తుంది. సో ఒకసారి మళ్ళీ ఒకసారి వంకాయలన్నీ కూడా తిప్పేసుకోవాలి. నీట్గా అన్నీ కూడా ఈక్వల్గా ఉడికిపోతుందన్నమాట. సో ఎక్కువ హై ఫ్లేమ్ కూడా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఎందుకంటే మసాలాలు ఎక్కువ ఉంది కాబట్టి మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అడుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే నీట్గా ఉడికిపోతుంది. చూసారా, వంకాయలు అన్నీ కూడా నీట్గా అన్నీ కూడా ఈక్వల్గా ఉడికిపోయినాయి. సో ఇంకా మనకి ఆయిల్ అనేది కూడా పైకి వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ మన రెసిపీ అనేది డన్ అనమాట. కూర అనేది గుత్తి వంకాయల కూర రెడీ అయిపోయింది. సో మనకి రోటీ కానీ ఇంకా రైస్లోకి కానీ ఇంకా దేంట్లో అయినా మనకి ఇంట్లో వేడివేడిగా చేసుకొని తినొచ్చు. సో ఇమీడియట్గా అయ్యే రెసిపీ అనమాట ఇది. సో అదండి, మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ డే. ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.